హలో, దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరోఫిజిషియన్. ఇవాళ క్లాసిక్ కండిషనింగ్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీరే నోటీస్ చేస్తూ ఉంటారు. మీరు ఒక 5 days to 10 days కంటిన్యూస్గా ఒక రూట్లో వెళ్తూ ఉన్నారు. సడన్ గా ఒక 11th day ఏదో ట్రాఫిక్ బ్లాక్ అయింది, మీరు వేరే రూట్ తీసుకోవాలి అని చెప్పినా కూడా మీకు అది సబ్ కాన్షియస్ స్టేట్లో తెలియకుండా అదే రూట్లో వెళ్తారు. లేదో మీరు ఎవరినో డ్రాప్ చేయాలి, ఒక స్కూల్లో డ్రాప్ చేయాలి, ఆ రూట్లో వెళ్ళాలంటే మర్నాడు వాళ్ళ మీకు ఆ కార్లో ఎక్కలేకపోయినా, వాళ్ళ ఆ స్కూల్లో డ్రాప్ చేయవలసిన అవసరం లేకపోయినా కూడా మీరు ఆ స్కూల్ దగ్గర వెళ్ళి ఆపుతారు తెలియకుండా. దీన్నే క్లాసిక్ కండిషనింగ్ ఆఫ్ ద బ్రెయిన్ అంటారు. ఇది పావ్లో ఎక్స్పెరిమెంట్స్ అని ఒక ఎక్స్పెరిమెంట్లో డిమాన్స్ట్రేట్ చేశారు. ఒక కుక్క ఉంటుంది, బెల్ కొడతారు, ఆహారం పెడతారు. ఆహారం రాగానే అది సెలవా కరుస్తుంది తిందామని. మళ్ళీ ఇలాగే రిపీట్ చేశారు. కొన్ని ఎపిసోడ్స్ తర్వాత బెల్ కొట్టారు కానీ ఆహారం పెట్టలేదు. కానీ బెల్ కొట్టగానే ఆ బ్రెయిన్ కండిషన్ అయిపోయింది, ఇంకా ఆహారం వస్తుంది, నేను తినాలి అని మళ్ళీ సెలైవా స్టార్ట్ అయింది. దీన్నే క్లాసికల్ కండిషనింగ్ అంటారు. మీ బ్రెయిన్కి ఒకటి అలవాటు అయిపోతే అదే కంటిన్యూ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది మార్చనేది కొంచెం కష్టం అవుతుంది, అయినా మనం బాగా ప్రయత్నిస్తే మార్చవచ్చు. ఇలాగ అదే కంటిన్యూ అవ్వడం, ఒక అలవాటే కంటిన్యూ అవ్వడం, కండిషన్ అవ్వడం, ఆ బ్రెయిన్ కండిషన్ అవ్వడాన్నే క్లాసిక్ కండిషనింగ్ అంటారు. థ్యాంక్ యూ. డాక్టర్ శ్రీనివాస్, న్యూరోఫిజిషియన్.